పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని రావు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. విద్యార్థుల టీసీలు మెమోలు ఇచ్చే విషయంలోనూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ధృవీకరణ పత్రాల కోసం వెళ్తే దాడికి ప్రయత్నిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలో పనిచేస్తున్న ఓ రౌడీ షీటర్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని తల్లిదండ్రులు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. మా పిల్లల టీసీలు చదువుకోవద్దు మా పాప అని చెప్పేసి మా పాపకి ఫోన్ చేసి చెప్తే టీసీ తీసుకొని వెళ్ళామని అంటే మేము ఒక 1 మంత్ ముందు సాధన మేడం దగ్గరికి రావు స్కూల్కి వెళ్ళినాం. వెళ్తే మీ పాప మా స్కూల్లో చదువుకోవద్దు, ఎందుకు మేడం అని మేము అడిగితే మీ పాప చదువుకోవద్దు, అక్షరా స్కూల్లోకి రిలేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు చదువుకోవద్దు, రూపాయి ఫీజు లేకున్నా మేము టీసీలు ఇస్తాం, మెమోలు ఇస్తాం అని చెప్పేసి. ఎందుకు మేడం ఒక 1 ఇయరే కదా 10th క్లాస్ అమ్మాయికి ఇలాంటి శిక్ష చేయడం కరెక్టా అని అంటే మేము అట్లనే చేస్తాం, మా చైర్మన్ సార్ వద్దన్నాడు. మా చైర్మన్ సార్ వద్దన్నాక మీ పాపని మేము ఇక్కడ ఉంచుకోము, మీరు మా పాప ఉండడే అవసరం లేదని చెప్పి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా 10th క్లాస్లో అన్యాయంగా మా పాపను టీసీ ఇచ్చి పంపించేసింది. మా పాప కూడా 3 days బాగా ఏడ్చిండండి. కొత్త స్కూల్కి వెళ్ళిండి, అక్కడ కూడా నాకు అర్థమవుతలేదు మమ్మీ అని ఏడుస్తుంది. సరే ఆమె ఎందుకు బతిలాడాలా అనేసి టీసీలు తెచ్చుకొని పాప